హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినాం అన్నట్టు. ఖైరతాబాద్ గణేష్కు మీకు వీడియోస్ అప్డేట్ అందించే రక్షాబంధానికి ముందు నుంచి వీడియోస్ అప్పటికి ఇప్పటికీ ఖైరతాబాద్ గణేష్ దగ్గర అనేసి మనకి ఏమేమి వర్క్స్ జరిగినాయి అనేసి మీకు పూర్తిగా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి పూర్తి వీడియోని. మనకు ఈ సంవత్సరం వచ్చేసి ఈ చిత్రపటాన్ని చూపిస్తాను. ఈ సంవత్సరం ఏ విధంగా అయితే మనకు ఈ చిత్రపటం ఉందో గణేష్ పూర్తిగా అదే విధంగా ఉన్నదన్నట్టు. అయోధ్యలో ఉన్న బాలరాముడు సప్తముఖ గణేష్ ఈ సంవత్సరానికి మనకు గణేష్ని పెట్టబట్టి మనకు 70 సంవత్సరాలు కావస్తుంది. అందుకనేసి 70 అడుగుల ఒక వినాయకుని నిర్వర్తించండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏ చిత్రపటంలో వినాయకునికి ఎడమ వైపున కుడి భాగానైతే ఏదైతే ఉందో విష్ణుమూర్తి అదే విధంగా ఉన్నది అన్నట్టు పూర్తిగా చూపిస్తాను. చూడండి. విష్ణు మహారతి. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడిని చూపిస్తాను. ఇక్కడ అయోధ్యలో ఏ విధంగా ఉన్నాడో రాముడు బాలరాముడు సేమ్ అదే విధంగా చేస్తుండు. ఒక బాలరామునికి ఇవి ఫినిషింగ్ వర్క్ కాలేదు, కాకపోతే మిగతా అన్నీ అయిపోయింది అన్నట్టు. పూర్తి వీడియోని చూపిస్తాను. చూడండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైతే ఉందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వినాయకునికి పాదాల పైన అయితే చేసిండు. ఇక్కడ వినాయకుని వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఈ ఈ రక్షాబంధనం నిన్న జరిగింది కాబట్టి వినాయకుని దగ్గర పైన పెద్దగా అయితే రాక్ అనేసి కనిపిస్తుంది. ఈ వర్షాకాలానికి వర్షం వస్తుందనేసి పైన ఇట్లా పరదా కట్టేసి వినాయకునికి దూరంగా లోపల అనేసి పని చేస్తుంది. వినాయకుని వాహనం వచ్చేసి ఎలుక అనేసి పూర్తిగా రెడీ అయిపోయింది. వినాయకుని పాదాలు చూడండి. ఇక్కడ వచ్చేసి రావు కేతు విష్ణు ఇక చేపాకారంలో వచ్చేసి రావు కేతు ఇద్దరు దేవతలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. నాగపడగా దీనికి పైనుంచి సేమ్ మట్టితో అనేది పూర్తిగా అయిపోయింది అన్నట్టు. దానికి కలర్స్ వేయడమే జరుగుతుంది. ఇందాక చూపించాను కదా శివపార్వతులు అనేసి. ఇక్కడ శివుడు మెడలో పాము మళ్ళా రుద్రాక్ష మాల ఉంది. పైన గంగా. మీకు దూరంగా చూపిస్తాను. వినాయకునికి దగ్గరలో నుంచే ఒక్కొక్క భాగం మనకు కనిపిస్తుంది అన్నమాట. దూరంగా అయితే ఇది అనిపిస్తుంది అన్నట్టు. పూర్తి వినాయకుడిని మనకు కవర్ అవుతలేదు ఇక్కడ. అక్కడ మనకు చూసుకున్నట్లయితే వినాయకుని చేతిలోనే లడ్డు భాగంలో పని జరుగుతుంది. గణేష్ కమిటీ వారి సెక్యూరిటీ ఇక్కడ చందాలు విరాళాలు కింద ఉన్న వాళ్ళు విరాళాలు చేస్తారు. ఇందాక మీకు చూపించాను కదా శివపార్వతులు సప్తముఖ గణేష్ని అయితే 7 తలాలు ఉన్నాయన్నట్టు. పేరు చూసుకున్నట్లయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనేసి పేరు పెట్టేశారు. ఈ సంవత్సరం వచ్చేసి మనకు 70 అడుగుల వినాయకుడు అయితే ఉన్నదన్నమాట. మనం దూరంగా చూసుకున్నట్లయితే కాస్త వినాయకుడు అనేసి పూర్తిగా కవర్ అవుతుందన్నమాట. మనకు
70 అడుగుల ఎత్తు కాబట్టి ఆ మాత్రం ఎత్తు ఉంది.